ఎవరైనా ఈ నందికేశ్వర చరిత్రని చదివినా, చేతులొగ్గి నమస్కరిస్తూ విన్నా, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని, నందికేశ్వరుడి యొక్క వైభవాన్ని మనసులో తరించుకుని మురిసిపోయినా వారికి ఇహమునందు సమస్త సుఖములనిచ్చి అంచమునందు ఇది విని పరవశించిపోయిన వారిని ఈశ్వరుడు తన ప్రమదగణములలో ఒకరిగా చేర్చుకుంటున్నాడు అని అభయం ఇచ్చారు. మనం శివాలయానికి వెళ్ళినప్పుడు మనకి ఎదురుగుండా ముందు దర్శనమిచ్చేటటువంటి భగవన్మూర్తి నందికేశ్వరుడు. ఆ నందీశ్వర దర్శనం చేసి మనం అప్పుడు శివాలయంలోకి ప్రవేశించాలని శైవాగమం మాట్లాడుతోంది. ఈ నందీశ్వరుని యొక్క ఆవిర్భావం ఏమి? సాధారణంగా దిండి ముండి అని ఇద్దరు ఉంటారు శివాలయంలో అయితే. విష్ణువాలయంలో అయితే జయ విజయ అని ఇద్దరు ఉంటారు. వీరు ద్వారపాలకులు. స్వామివారి యొక్క రాజద్వారానికి అటు ఇటు ఉండి కాపు కాస్తూ ఉంటారు. అంతవరకు బాగుంది. విష్ణువాలయంలో అయితే గరుడాళ్వారు ఉంటారు, వారిని సేవిస్తారు, వారికి నమస్కరిస్తారు. కానీ గరుడాళ్వార్ అలా శ్రీ మహావిష్ణువుకి ఎదురుగుండానే ఉండాలని కానీ, లేకపోతే గరుడాళ్వారు ఎదురుగుండా లేనటువంటి విష్ణువాలయం ఉండకూడదని కానీ విష్ణుఆగమంలో ఉన్నట్లుగా మనకు అనిపించదు. ఎందుచేతనంటే మనం అనేక వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాలు చూస్తూ ఉంటాం. ధ్వజస్తంభంలోనే కింద గరుడు ఉంటూ ఉంటాడు. అంత మాత్రం చేత ఒక్కొక్కసారి ఆళ్వారులలో పక్కనున్న దేవాలయాలు ఉన్నాయి. కానీ శివాలయం అనేటప్పటికీ శివలింగం ఎంత ముఖ్యమో నందీశ్వరుడు అంత ముఖ్యం. ఇది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది? అలా ఒక వృషభ రూపమై, ఈశ్వరుడు నన్ను క్షమించుగాక, ఒక పశువు శివుడి ముందు కూర్చునేటటువంటి అధికారమును ఎలా పొందినది? ఇది కేవలం అలా పడుకోవడం కాదండి. ఒక ఎద్దు మీరు శివాలయం తాలూకా మెట్టు దాటి లోపలికి వెళ్ళగానే ముందు కనపడేది ధ్వజస్తంభం, దాని తర్వాత కనపడేది నందీశ్వరుడు. ఆ నందీశ్వరుడు అసలు ఎలా ఎందుకుంటాడో అన్న విషయం మీకు అర్థమైతే జీవితంలో మీరు 100 మెట్లు ఒక్కరోజు ఎక్కేసినట్టు. అన్ని కొత్త విషయాలు మీకు తెలుస్తాయి. కాదు, అది విన్నంత మాత్రం చేత కొన్ని గొప్ప ఫలితములు కలుగుతాయి. ఇప్పుడు మీరు అవధరించండి, ఒకానొక సమయంలో శిలాదుడు అనబడేటటువంటి ఒక మహర్షి, ఆయనకి ఒక చిత్రమైన కోరిక కలిగింది. మనకి కోరికలు కలుగుతుంటాయి. చిత్రము అన్న మాట ఎందుకు వస్తుంది అంటే, చూడండి, ఎప్పుడు అసలు ఒక ఉపవాసం ఉండడం కానీ, ఒక భగవదారాధన చెయ్యడం కానీ, లేకపోతే భగవత్ సంబంధమైన విషయంలో పాల్గొనడం కానీ తెలియనటువంటి వ్యక్తికి చాలా భగవత్ సంబంధంలో మగ్నమై ఉండే వ్యక్తి కనపడ్డాడు అనుకోండి, ఆశ్చర్యంగా ఉంటుంది. ఏమిటండి ఆయన అలా ఉంటాడు, మరి అంత భక్తి ఏమిటండి అంటాడు. తన దగ్గర లేనిది వేరొకరి దగ్గర ఉంటే చిత్రంగా అనిపిస్తుంది. కానీ భగవంతుని యందు పూనిక కలిగినటువంటి వారు సాత్వికమైన భక్తి చేత ఈశ్వరుణ్ణి కిందకి దింపి తీసుకొచ్చి ఆయన యొక్క అనుగ్రహాన్ని మన మీద వర్షింపచేశారు. అలాంటి వాళ్ళలో ప్రాతస్మరణీయుడు శిలాదుడు ఒకడు. ఆయన తన గురించి తాను కోరుకున్నది లేదు, తన గురించి తాను ఆలోచించింది లేదు. ఆయన ఇంద్రుడి గురించి గొప్ప తపస్సు చేశాడు. తపస్సు చేస్తే దేవేంద్రుడు ప్రత్యక్షం అయ్యాడు. నీకేం కావాలని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, సాధారణంగా ఎవరైనా ఏం అడగాలి, నాకు కొడుకు కావాలని అడుగుతాడు. ఆయన అన్నాడు, అయోని సంభవుడైన కుమారుడు, చిరంజీవి అయిన కుమారుడు, పరమభక్తుడైన కుమారుడు నాకు కావాలన్నాడు. మీరు అసలు ఆ చిత్రం చూడండి. నాకు కొడుకు కావాలంటాడు ఎవడైనా. ఆయన అన్నాడు అయోని సంభవుడై ఉండాలన్నాడు. అంటే తన కొడుక అంటే తన కొడుకు కాడు, అయోని సంభవుడు కదా. కాబట్టి తన భార్య ఎందు జన్మించే అవకాశం ఉండదు. అది ఎంత త్యాగం అండి నిజంగా. అసలు ఆ భార్య ఒప్పుకోవద్దు. ఇంత తపస్సు చేసి తమకి కుమారుడు కావాలని అడగలేదు, ఒక అయోని సంభవుడు కావాలి. అలాంటి వాళ్ళండి లోకానికి యుగ యుగముల వరకు వెలుతురు ప్రసరింపచేశారు. వాళ్ళు ప్రాతస్మరణీయులు, వాళ్ళు నమస్కారము చేయబడడానికి యోగ్యులు. అందుకే వాళ్ళని తలుచుకుంటే పాపాలు పోతాయి. అటువంటి అయోని సంభవుడు పరమభక్తుడై ఉండాలి. ఆయన చిరంజీవి అయి ఉండాలి. కొంతకాలం ఉండి కొంతకాలానికి వెళ్ళిపోవడం కుదరదు. అటువంటి కుమారుడు నాకు కలుగుగాక అని అడిగాడు. అడిగితే దేవేంద్రుడు నాలాగే ఓసారి తలకాయ గోక్కునన్నాడు, ఇలాంటి కోరిక నా గురించి తపస్సు చేసి ఎవ్వరూ అడగలేదు. ఇది నాకున్న సమర్థత చేత నేను ఇయ్యగలిగినది కాదు. ఎందుచేతనంటే ఇంద్రత్వం అనేది కూడా ఒక పదవి. ఈ పదవి కొంతకాలం ఉండి వెళ్ళిపోతుంది. నా పదవే తాత్కాలికం, నేను తాత్కాలికం. ఇంద్ర పదవి వెళ్ళిపోయిందంటే ఇంద్రుడు వెళ్ళిపోతాడు, కొత్త ఇంద్రుడు వచ్చేస్తాడు ఆ పదవిలోకి.
నాకే లేదు చిరంజీవిత్వం, నాకే లేదు శాశ్వతత్వం, నేను ఇంకోళ్ళకేమి ఇవ్వగలను? తాను వెలిగే దీపం అయితే కదా ఇంకో దీపాన్ని వెలిగించగలదు. తనకి విషయం తెలిస్తే కదా ఇంకొకళ్ళకి చెప్పడం, తనకి శక్తి ఉంటే కదా ఇంకొకళ్ళని రక్షించడం. ఇది నా గురించి తపస్సు చేసి ఎందుకు అడిగావు? నేను ఇవ్వగలని ఎలా అనుకున్నావు? నేను ఇవ్వలేను, కానీ ఇది నా సమర్థత కాదు, కానీ ఇంత తప్పించావు కనుక ఇది ఇవ్వగలిగిన వాడిని చూపిస్తాను. ఇలా ఇవ్వగలిగిన వాడు ఎవరో తెలుసా? ఇది చాలా లోక విరుద్ధమైన విషయాన్ని నువ్వు అడుగుతున్నావు. ఇది ఇవ్వగలిగిన వాడు పరమశివుడు ఒక్కడే ఇవ్వగలడు. కాబట్టి నువ్వు ఆ శంకరుడి గురించి తప్పించు అన్నాడు. చిత్రం ఏమిటంటే, పోన్లేండి ఇంకా అంత దూరం అయితే మళ్ళీ శివుడి గురించి తపస్సు చేసి ఇవన్నీ జరిగే పనిలో జరగని పనిలో పోయి మీరేమి ఇవ్వగలరు అని అడగాలి కదండి. మనమైతే అలా అడుగుతాం. ఆయన అలా అనలేదు, అలాగే అన్నాడు. ఈ పూనికండే, ఈ ధృతి, ఈ పట్టుదల, ఈ శక్తి లోకంలో అద్భుతాలు సృష్టించింది. నాకు తరచూ అనిపిస్తుంటుంది, మన పౌరాణిక వాంగ్మయం ఇవాళ ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే, పురాణంలో నుంచి ఏదైనా ఒక కథ వినడము అంటే ఏ పని పాడు లేనివాడు, జీవితంలో ఇంకా కేవలము మృత్యువు కొరకు ఎదురు చూడడం తప్ప వేరొక వ్యాపకం లేనివాడు, వాడి కొరకు మాత్రమే నిర్దేశింపబడినది అనేటటువంటి ఒక తప్పు అపోహ ఇవాళ కలి ప్రభావం చేత మన యందు కలిగింది. నిజానికి మీరు ఇది ఎవరు వినాలి? నేనైతే అనుకుంటాను, ఈ విషయాన్ని నాకు మనస్ఫూర్తిగా చెప్పుకోవాలంటే ఎవరికి చెప్పాలనిపిస్తుందో తెలుసా అండి? కాలేజ్ గోయింగ్ చిల్డ్రన్ అందరినీ కూర్చోపెట్టి పట్టుదల అన్నది ఎన్ని అద్భుతాలని ఆవిష్కరించింది ఈ దేశంలో. కొన్ని కోట్ల మంది వానరులు కింద ఉండిపోతే యా శపథమన్వేష్టం చరణా చరితే పథి, నేను వెడతాని సంకల్పించారు హనుమ. ఈ ఏషా, అందుకే అంత మాట వేసేశారంతే మహర్షి. అసలు సంకల్పించాడు రా, వీళ్ళందరూ కింద కూర్చున్నారు వెళ్ళలేమని, వెడతానన్నాడు. అదే గొప్ప. ఎవడు అసలు లోకమునంతా ఏ పోకళ్ళలో పోతోందో ఆ పోకళ్ళలో పోకుండా నేను ఒక కొత్త విషయాన్ని సాధిద్దామని బయలుదేరిన మొనగాడున్నాడే, వాడి వల్ల లోకానికి అద్భుతాలు జరుగుతాయి. తను నిద్రపోవాలన్న విషయం, తన అన్నం తినాలని విషయం, తను కాఫీ తాగాలన్న విషయం మర్చిపోయారు అబ్దుల్ కలాం గారు. ప్రొఫెసర్ పిలిచి నువ్వు 7 రోజులలో ఈ ప్రాజెక్ట్ ఇవ్వాలి అంటే ఆయన మర్చిపోయారు. మర్చిపోతే అటెండెంట్ ఆయనకి జ్ఞాపకం చేశాడు, మీరు కాఫీ తాగలేదు, మీరు అన్నం తినలేదు అని. ఈ పట్టుదల ఇవాళ భారతదేశ రక్షణ సామర్థ్యమునందు కొత్త కొత్త ఉపగ్రహ సృష్టికర్తయ్యి, వీరు వారు అని లేకుండా అందరి చేత గౌరవింపబడగలిగినటువంటి ఒక మహోన్నత సంస్కారిని తీర్చిదిద్దింది రాష్ట్రపతిగా. అందుకే చూడండి, ఈ సంకల్ప బలం పిల్లల్లో చేర్చాలనో ఏమిటో ఆయన తాపత్రయం. ఎక్కడికొచ్చినా ఆయన పిల్లలతో మాట్లాడడానికి ఇష్టపడతారు. నాకు తెలిసి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి తర్వాత అంతలా పిల్లలకి చేరుకై మాట్లాడడానికి ఇష్టపడేటటువంటి గురుస్వరూపం అబ్దుల్ కలాం గారు. మహనీయుడు మహనీయుడే, వారిని స్మరించడమే సంతోషం. కాబట్టి చూడండి, శిలాదుని యొక్క పూనిక చూడండి, ఇది కొత్త కోణం తొడగాలి. ఇది కదండి, ఇంతమంది దేవతలు, ఇంతమంది దానవులు క్షీరసాగర మథనం చేశారు, హాలాహలం వస్తే పారిపోయారు. మరి శిలాదుడు ఒక్కడు, హనుమ ఒక్కరు, వీళ్ళు చరిత్ర సృష్టించారు. ఎందుకు సృష్టించారు అంటే వాళ్ళ సంకల్ప బలాలు అటువంటివి. నేను ఇవ్వలేని శివుణ్ణి అడిగన్నాడు. ఇంద్రులని సృష్టించగలిగిన వాడు నాకు లొంగుతాడా, నాకు కనపడతాడా అని బెంగ పెట్టుకోలేదుట. తపస్సు చేశాడు. ఎక్కడ కూర్చుని చేశాడో తెలుసా అండి తపస్సు? వజ్రముల వంటి పళ్ళు కలిగినటువంటి పురుగులు ఎక్కువగా ఉండే ప్రాంతంలో కూర్చుని తపస్సు మొదలెట్టాడు. అంటే మనస్సు అంతర్ముఖం అవ్వదు. ఎందుకు అవ్వదు? వాటికి ఒక లక్షణం ఉంటుంది. నిశ్శబ్దంగా కూర్చుంటే చుట్టూ చేరి తమ వజ్రముల వంటి దంతములతో కొరుక్కు తినేస్తాయి శరీరాన్ని. కాబట్టి కూర్చోగానే దోమలు ఎక్కువగా ఉంటేనే సంధ్యావందనం కుదరదు. అలాంటిది అలాంటి పురుగుల మధ్యలో కూర్చుని ఇంకా ధ్యానం ఏమిటంటే తపస్సు ఏమిటి? కానీ ఆయన సంకల్ప బలం చూడండి, తనకి తాను పరీక్ష పెట్టుకున్నాడు. అక్కడ కూర్చుని తపస్సు మొదలెడితే కొద్ది కాలం అయ్యేటప్పటికీ శిలాదుడు అనబడేటటువంటి రూపం అక్కడ లేదు, అస్థిపంజరం ఒకటే ఉందంతే. అంటే మిగిలినటువంటివన్నిటినీ తినేసాయి పురుగులు. ఎముకలు తప్ప అన్నీ తినేస్తే మహానుభావుడు పళనిలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి తొడ కింద గోరు పెట్టి గీరేవారట.
గీరితే చిన్న ముద్దలా వచ్చేది. ఆ ముద్ద రాస్తే కుష్ఠరోగం పోయేది. మొన్న నాకెవరు మన వేలుగురి స్వామి చెప్తున్నారు. అదే మందు. దక్షిణ భారతదేశంలో ఒకప్పుడు కుష్ఠరోగం వస్తే పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళడం, తొడ కింద గీరి మందు తెచ్చుకోవడం. అలా గీరగా 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 ఆయన తొడంతా చెక్కుకుపోయింది కొన్నాళ్ళకి. ఇప్పుడు అభిషేకం కూడా ఆయనకి ఉదయాస్తమాన సేవ అయింది. ఎందుకంటే తొడంతా గీసుకుపోయింది. మహానుభావుడండి. అలా గీరితే శిలా విగ్రహం అయితే అందులోంచి అంతంత ముద్దలు ఎలా వచ్చాయి? ఎన్ని వేల మందికి కుష్ఠవ్యాధి నయమైందో పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి తొడలోంచి వచ్చిన ముద్దలతోటి. కనుక ఆయన శరీరం అంతా తినేస్తే అస్థిపంజరం ఒకటే ఉంది. ఇప్పుడు మీరు అనకూడదు కాబట్టి అనరు, కానీ చర్మమే తినేస్తే కన్నుల వంటి మెత్తటి వాటిని వదిలిపెడతాయండి. కాబట్టి అవి కూడా తినేస్తే ఏమున్నాయి? ఏమీ లేవు. ఎముకలు ఒక్కటే ఉన్నాయి, అస్థిపంజరం ఒకటే ఉంది. అస్థిపంజరం ఉంటే ఎలా బతికాడండి అని మీరు నన్ను అడగచ్చు. నేను అస్తమానం చెప్తుంటాను, ఒక్కొక్క యుగమునందు ఒక్కొక్క లక్షణం ఉంది. అస్థిగత ప్రాణులు, ఎముకలుంటే బతుకుతారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఆయన అంతర్ముఖుడై చైతన్యవంతుడై ఉన్నాడు. ఇటువంటి తపస్సు బహుశಃ నేను చదివినటువంటి పురాణ వాంగ్మయంలో చాలా అరుదు. నేను ఇది చదివినప్పుడు మొట్టమొదటిసారి కాసేపు కుర్చీలో వెనక్కి పడిపోయానంటే పడిపోయాను కాదు, అలా ఉండిపోయాను. అసలు ఆ పద్యం చదువుకున్నప్పుడు నేను చాలా పద్యాలు తగ్గించేస్తున్నాను. అంటే ప్రధానమైన అంశం అందించడం ప్రధానం, అవతల పూర్తి చేసేయవలసిన రోజు దగ్గరికి తరువుకు వచ్చేస్తోందని. అంటే శివమహాపురాణం అంటే మహాసముద్రం, ఏదో కొంత అందించామన్న తృప్తి. కనుక చిత్రం ఏమిటో తెలుసా అండి? శంకరుడు ప్రమదగణములతో పార్వతీ సహితుడై సుబ్రహ్మణ్య గణపతులతో కలిసి అక్కడ సాకారముగా ప్రత్యక్షమయ్యారు. అంటే ఏకకాలమునందు కొన్ని కోట్ల సూర్యులు అక్కడ ప్రకాశించారు. ఈయనకి బహిర్ముఖుడు కాలేదు. సాధారణంగా భగవంతుడు ప్రత్యక్షమైతే తపస్సు చేసేవాళ్ళు బహిర్ముఖులు అవుతారు. ఈయన అవ్వలేదు. అవకపోతే నీళ్లు జల్లితే బహిర్ముఖుడు అవ్వడానికి స్పర్శేంద్రియమైన చర్మం లేదు. అయితే జటాజూటంలోంచి నీళ్లు జల్లచ్చు. ఇప్పుడు బయటికి తేవడానికి శంకరుడు ఏం చేశాడో తెలుసా అండి? అసలు సృష్టిలో ఇలాంటిది జరగలేదు. తన కుడికాలు పైకెత్తి కుడికాలి బొటన వేలుతో ఆయన యొక్క మూడవ కన్ను అనగా జ్ఞాననేత్రం ఉండేటటువంటి ఆజ్ఞాచక్రము దగ్గర పెట్టి ఆపెట్టలాగా అప్పుడైన బహిర్ముఖుడయ్యాడు. అసలు నిజంగా ఇలాంటి స్థితి పొందిన మహాపురుషుడు ఉంటాడండి. శంకరుడు యొక్క కాలి బొటన వేలు జ్ఞాననేత్రమునందు కొంతసేపు తగిలి ఉంటే తప్ప అసలు బహిర్ముఖుడు అవల. ఈయన తపస్సు చూసి పొంగిపోయాడు. పొంగిపోయి, ఏమయ్యా దేని గురించి తపస్సు చేశావు అని అడిగాడు. ఆయన ఉన్నదున్నట్లు చెప్పాడు, నేను ఇంద్రుడి గురించి తపస్సు చేశాను. ఆరాధయ మహాదేవం తత్పుత్ర వినికామ్యయా సర్వేశ్వరో మహాశక్తః సతే పుత్రం ప్రదాస్యతి. నువ్వు ఆ శివుడి గురించి తపస్సు చేస్తే ఆయన నువ్వు కోరుకున్న లక్షణములున్న కొడుకునిస్తాడని చెప్పాడు ఇంద్రుడు. అటువంటి కొడుకు కోసం తపస్సు చేశాను అన్నాడు. ఇప్పుడైతే నీకు ఎటువంటి కొడుకు కావాలని అడిగాడు ఆయన. ఇప్పుడు శంకరుడిని చూడగానే ఆయన ఆనందంలో ఒక్క మాట కలిసిపోయింది. ఏంటది? నీలాంటి కొడుకు, అయోనిజుడు, పరమభక్తుడు నాకు కొడుకుగా కావాలన్నాడు. ఈ మాట అనేటప్పటికీ శంకరుడు నవ్వాడు. నవ్వి, నాలాంటి కొడుకు వేరొకడు లేడు, నేనే నీకు కొడుకుగా రావాలి. లొంగిపోయాను నీ భక్తికి, కనుక నేనే వస్తాను నీ కొడుకుగా. అంటే ఇప్పుడు ఏ స్థితికి తీసుకొచ్చాడంటే పరమాత్మని తన తపస్సుతో, శంకరుణ్ణి జన్మలేని వాణ్ణి. నన్ను ఎవరో అడిగారు ఇవాళ, మా డాక్టర్ గారిలో ఉన్న ఆఫీసులో అడిగారు, శివుడికి బాల్య క్రీడలు ఉండవా అండి అని. పార్వతీ కళ్యాణం విందురుగాని డాక్టర్ గారు, అందులో మీకు తెలుస్తుంది శివుడికి అసలు జననం ఉందో లేదో, తల్లిదండ్రులు ఉన్నారో లేరో, ఎంత చిత్రమైన ఘట్టాలు నడిచాయో ఆ పార్వతీ కళ్యాణంలో. పార్వతీ కళ్యాణం లాంటి ఆఖ్యానం బహుశా ఎక్కడ లేదండి సృష్టిలో. ఎదర విందురుగా వచ్చేస్తుందో వారం రోజుల్లో. కనుక ఇప్పుడు అటువంటి కొడుకంటే నేనే నీకు కుమారుడిగా వస్తాను, కనుక చాలా సంతోషం, నువ్వు తపస్సుని విరమించు. ఇంకొక వరం ఏమీ ఆయన అడగలేదండి, ఇది ఒక్కటి అడిగి లేచి వెళ్ళిపోయాడంతే. తన గురించి ఏమీ లేదు. మరి ఇది ఎందుకు అడిగినట్టు? చాలు, ఇలాంటి వాడొకడు ఇంకొక కొత్త స్వరూపం వస్తోంది, ఇది లోకాలను ఉద్ధరిస్తుంది. నేను పుట్టినందుకో, నాకొక శరీరం ఉన్నందుకో, ఈ శరీరాన్ని ఈశ్వరార్పణముగా ఉపయోగించి నేను ఒక బృహత్ కార్యాన్ని లోకం కోసం చేశాను. వీరిని మహాత్ములు అని పిలిచింది లోకం.
వీరు మహాత్ములంటే. అందుకే అటువంటి మహాత్ముల కోవలోకి ఒక చంద్రశేఖర పరమాచార్య స్వామిని చెప్తాను. ఎందుకని? మహానుభావుడు ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడూ సనాతన ధర్మాన్ని, వైదిక నిష్టని పెంచి ప్రోగి చేయడానికి ఎంత తపించారో. పిల్లల దగ్గరికి వెడితే శ్రీరామ ఎలా రాయాలో వాళ్ళని కూర్చోబెట్టి నేర్పేవారు. శ్రీరామ రాసేటప్పుడు ఒక్క పుస్తకం పట్టుకుని రాయకండి. నేను అందుకే శివరాత్రి నాడు శివకోటి రాయడం కూడా మనం అంతర్భాగం చేద్దామనడానికి కారణం ఏమిటో తెలుసా అండి? నా సొంత తెలివితేటలేం కావు, పరమాచార్య స్వామి వారు చేసిన ప్రయోగం అది. రామచంద్రమూర్తి ఫోటో ఎదురుగుండా పెట్టుకుని శ్రీరామ అని రాసోసారి ఇలా చూడండి, శ్రీరామ అని రాసి ఇలా చూడండి, శ్రీరామ అని రాసి ఇలా చూడండి. నామం రాసి ఆయన్ని చూస్తూ, నామం రాసి ఆయన్ని చూస్తుంటే మీకు తెలియకుండా మీ యందు రాముని యొక్క తేజస్సు ప్రవేశిస్తుంది. ఇందులో కొంతమంది రామచంద్రమూర్తులైతే ఈ దేశంలో ఆర్షధర్మం నిలబడుతుంది. శంకరులు మమ్మల్ని అందుకే వినియోగించారనేవారు. అంతక తప్ప నా గొప్ప ఇది నా ఆలోచన అనేవారు కాదైనా. తన కోసమని ఆయన చేసింది, ఇది నేను చేస్తున్నానని చేసినది. పరమాచార్యుల వారిదేదీ లేదు. అంటే మహాపురుషుడండి చంద్రశేఖర పరమాచార్య అంటే. ప్రాతస్మరణీయుడు. ఆయన పేరు తలుచుకుంటే పాపాలు పోతాయి. కనుక పరమశివ సుతుని అయోజు సురుచిర నవినాశు నీకు జోకగువానిన్ పరమకృప నిమ్ము మురిషద వరనిది ఏ సర్వలోక వంద్య పదాబ్జ. అన్ని లోకముల చేత నమస్కరించేటటువంటి పాదపద్మములు కలిగినటువంటి ఓ శంకరా, నీ వంటి కుమారుడను నాకియ్యి. ఎటువంటి వాడు? సురుచిర అవినాశు, నాశనము లేనటువంటి వాణ్ణి నాకు కటాక్షించు. నీకు జోకగువాని, నీతో సమానమైన వాణ్ణి నాకు కొడుకుగా అయ్యి. అలాగేను అన్నాడు స్వామి. కొంతకాలం అయిపోయింది, ఈయన ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఒకానొక నాడు పరమశివ సంబంధమైనటువంటి ఒక యజ్ఞ కార్యాన్ని నిర్వహించడం కోసమని భూమిని దున్ని యజ్ఞశాల నిర్మాణం చేసి అగ్నిహోత్రాన్ని వ్రేల్చడం కోసమని కొన్ని గుండములను ఏర్పాటు చేసి ఆ యజ్ఞాన్ని నిర్వహణ చేస్తున్నాడు. నిర్వహణ చేస్తుండగా ఆ యజ్ఞవాటి యందున్నటువంటి అగ్నిగుండంలోంచి ఒక మూర్తి ఆవిర్భవించారు. ఈయన తరుణేందు కిరీటముతో సురుచిర భస్మానులిప్త శుభ్రతనువుతో వరభుజ చతుష్టయముతో హరువుగ బాలకుడు పొడమె హరునంశముతో. వచ్చినటువంటి వాడు ఎటువంటి వాడు? ఇలా పైకొస్తుంటే ముందు తల మీద ఏం కనపడిందిట? తరుణేందు కిరీటముతో, చంద్రరేఖతో కూడినటువంటి కిరీటం ఉన్నవాడు. ఇది ఒక్క పార్వతీ పరమేశ్వరులే ధరిస్తారు. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం అంటారు శంకరాచార్యుల వారు. అటువంటి చంద్రరేఖతో కూడుకున్నటువంటి కిరీటమును ధరించినటువంటి వాడు. సురుచిర భస్మానులిప్త శుభ్రతనువుతో, ఏ విధమైనటువంటి మలినము లేకుండా ప్రకాశించిపోతున్నటువంటి తెల్లనైన శరీరము మీద అలదినటువంటి భస్మతో కూడినటువంటి శరీరమున్నవాడు. వరభుజ చతుష్టయముతో, 4 భుజములు కలిగినటువంటి వాడు. హరువుగ బాలకుడు పొడమే హరునంశముతో, పరమశివుని యొక్క అంశ చేత అట్లాంటి పిల్లాడే బాలశివుడా అన్నట్టుగా ఆవిర్భవించాడు. చిన్ని శివుడేమో అన్నట్టుగా. ఆయన్ని చూడగానే పొంగిపోయాట. ఎవరు? శిలాదుడు. దేనికి పొంగిపోయాడు? నేను లోకములు కన్న తండ్రిని చూశాను, ఎవరూ చూడలేని మూర్తిని చూశాను, పార్వతీ సహితుణ్ణి. ఆయనే నేను నీకు కొడుకుగా వస్తానన్నాడు. నీకు జోబగు పుత్రుని అన్నందుకు ఆయనే చిన్ని శివుడిగా వచ్చాడు. ఆ శివుడే ఇప్పుడు చిన్ని శివుడు. చిన్ని శిశువు అని కీర్తన చేస్తారు అన్నమాచార్యుల వారు. అలా చిన్న శిశువుగా వచ్చి చిన్న శివుడిగా కనపడ్డాడు. కనపడితే ఆ చూడగానే శంకరుడి యొక్క అనుగ్రహాన్ని దర్శించట శిలాదుడు. దర్శించి ఆ పిల్లవాణ్ణి చూడగానే ఎక్కడ లేని ఆనందము పైకి పొంగి పొరలింది. కాబట్టి నంది అని పిలిచాట. నాలో ఆనందమును ఉద్భవింపజేశావు కాబట్టి నిన్ను నంది అని పిలుస్తున్నాను అని నంది అని పిలిచి కొడుకుని వెళ్ళి కౌగలించుకున్నట్ట. కౌగిలించుకొని సంతోషపడి నందమొసగిన వాడవుట నంది అనుచు నామకరణంబునర్చి నానా విదార్థ సంచయము నిమ్మిమై నర్ధి జనులకిచ్చి తనియ చేసి ముదంబునదనరుచుండే.
నంది అనేటటువంటి నామకరణం చేసి పుట్టగానే నన్ను సంతోషింపచేశావని ప్రజలందరూ ఆయన్ని చూసి పొంగిపోతుండగా ఆ పిల్లవాడు దినదిన ప్రవర్ధమానం అవుతున్నాడు. అయితే మీకు ఇక్కడ ఒక అనుమానం వస్తుంది. ఏమండి, మీరేమో 4 భుజములు కలిగినటువంటి వాడై 3వ కన్నున్నవాడై పరమశివాంశతో పుట్టాడని అంటున్నారు. శివాలయంలో ఉండేటటువంటి నందీశ్వరుడేమో అదే రూపంతో ఉండొచ్చు కదా, మరి అలా ఉండకుండా ఒక వృషభాకృతిలో పడుకొని ఉంటాడు కదా, ఆయన ఒక ఎద్దుగా ఉంటాడు కదా, అలా ఎందుకు ఉండవలసినటువంటి అవసరం ఏర్పడినది అంటే శాస్త్రం అంది శివునకో ధర్మమునకో అభేదము. ధర్మమే శివుడు. ఎందుకని? శివుడిలోంచి వేదములు వచ్చాయి. వేదములు దేని గురించి చెప్తాయి? ధర్మము గురించి చెప్తాయి. కాబట్టి ఇప్పుడు ఆయన నీలాంటి కొడుకు కావాలన్నప్పుడు వెంటనే పిలిచి ఆది వృషభాన్ని పిలిచేట. ఆ ఆది వృషభమునకు ధర్మము అని పేరు. అంటే వృషభ జాతి యందున్న మొట్టమొదటి వృషభమేదో అది ఆది వృషభం. అందుకే ధర్మము లోపించిపోయిందనుకోండి కలియుగంలో, ఇంకా అంతమైపోవలసి వచ్చింది, ఇంకా ధర్మము లేదు అని ఎవరు కనిపెట్టాలి? ఎవరు ధర్మాకృతియో వారు కనిపెట్టాలి. అందుకే ఎవరు లేస్తారు కలియుగానికి ముందు అంటే శ్రీశైలంలో ఉండేటటువంటి శనగల బసవన్న లేస్తాడు. లేచి ఒక పెద్ద రంకె వేస్తాడు. ఆయన రంకె వేసిన తర్వాత ఇంకా కలియుగాంతం ప్రారంభం అవుతుందని. కాబట్టి ఇప్పుడు ఆ వృషభాకృతియే ధర్మాకృతి. కాబట్టి ఇప్పుడు ఈ ఆది వృషభం ఏది ఉన్నదో ధర్మస్వరూపమై దాన్ని పిలిచి నీవు నందీశ్వరుడిగా అంటే నీకేమర్థమైంది? ఎవడు ధర్మాన్ని పట్టుకుంటాడో వాడు ఆనందాన్ని పొందుతాడు. కాబట్టి నువ్వు ధర్మస్వరూపానివి, నంది స్వరూపంగా, నా స్వరూపంగా శిలాదుడికి అయోనిజుడిగా జన్మించు అని శాసనం చేశాడు. అందుకని ఆయన ముందు బాలశివుడిగా దర్శనమిచ్చాడు, అభేద దర్శనమిచ్చాడు. శివుడికి తనకి భేదం లేదు, బాలశివుడై ఉన్నాడు. అందుకని ఇలా దర్శనమిచ్చాడు. కొంతకాలం అయింది. ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. కొంతమంది దేవతలు వచ్చి వాళ్ళతో అన్నారు, అయ్యో శిలాదుడా, నువ్వు 1కి 1 విన్నావు. నువ్వు అడిగినదొకటి, నీకు ఇయ్యబడినదొకటి. నువ్వు ఎటువంటి స్వరూపాన్ని కోరావో అటువంటి స్వరూపాన్ని నీకు ఇచ్చారు. కానీ పిల్లవాడిది అల్పాయుర్దాయం. ఆయన జ్ఞానము చేత చిరంజీవి అవుతాడు, కానీ ఈ శరీరము చేత చిరంజీవిత్వం లేదు. అలా ఉండడు. ఈ పిల్లవాడు ఆయుర్దాయం అయిపోయిందన్నారు. శిలాదుడు బాధపడి వెంటనే శోకిస్తూ ఉంటే ఈ పిల్లవాడు చూసి నందీశ్వరుడు, ఎందుకంత బాధపడతారు నాన్నగారు? నేను శంకరుడి గురించి తపస్సు చేస్తానని మార్కండేయుడు ఎలా తపస్సు చేశాడో అలాగే ఈయన కూడా తపస్సు ప్రారంభించాడు. ఈయన చేసినటువంటి తపస్సు చేత ప్రీతి పొందినటువంటి శంకరుడు మళ్ళీ ఈయనకి ప్రత్యక్షం అయ్యాడు. ఏమిటి ఇవాళ ఇన్ని పురుగుల కింద ఉన్నాయి? ఈయనకి ప్రత్యక్షమై ఆయన అన్నాడు, ఇట్లు అయ్యయ్యో పిల్లవాడా, నువ్వు ఎంత భక్తితో తపస్సు చేశావురా, నేనే పరీక్ష పెడదామని మీ ఇంటికి వాళ్ళని పంపాను తప్ప నీవు చిరంజీవివే. మీ నాన్న అడిగినప్పుడే చిరంజీవి అయిన కుమారుడు కావాలన్నాడు. నేను తథాస్తు అన్నాను. నేను తథాస్తు అన్న తర్వాత నీకు మృత్యువు ఎక్కడి నుంచి వస్తుంది? కానీ నా మీద నీకెంత పూనిక ఉన్నదో చూడడం కోసమని ఈ పరీక్ష చేశాను. నీ పూజకి నీ తపస్సుకి నేను పరవశించాను. ఇట్లు చెప్పి శిరంబున నెసగు హేమ కమలహారము శైలాదిగళమునందు వేసి అంతనే అతడును వెలస పంచముకుడు త్రినయనుడు దశభుజుడు నగుచూ. పొంగిపోయాను రాని తన మెడలో ఉన్నటువంటి బంగారు పద్మములతో కూడినటువంటి హారాన్ని ఒక దాన్ని తీసి ఎదురుగుండా ఉన్న పిల్లవాడి మెడలో వేసట. ఒక్కొక్కసారి చమత్కారంగా ఉంటుందండి. ఒకడే భగవంతుడిని చెప్తున్నా, గృహస్థులందరినీ ఉద్ధరించి రామాయణం చెప్పుకున్నా, 5 పైసలు ఆశించకుండా మహానుభావుడు ఎన్ని వేల మందినో ఉద్ధరించినా ఆయన శంకర మఠంలో కూర్చుని చెప్తుంటే ఆయన పుట్టినటువంటి సంప్రదాయం ప్రకారం ఆయన ఉద్ధపుండ్రాలు పెట్టుకున్నారు. నీకు వచ్చిన నష్టం ఏమిటి? ఆయన ఎప్పుడైనా ఎవరన్నా నిందించారా, దూషించారా? 10 మందితో మంచిగానే మాట్లాడారు. ఆయన శివానంద లహరి చెప్పుకున్నారు. నాకు తెలిసి శ్రీభాష్యోపలాచార్య స్వామి వారు అలా భేదంతో ఎప్పుడూ మాట్లాడలేదు. నేను మా దొరగారు వెళ్ళి పక్కన కూర్చుంటే ఎన్ని మాటలు దక్షిణామూర్తి స్తోత్రం గురించి, శివానంద లహరి గురించి మాట్లాడారు. వారికి ఉత్తరాలు రాశారు కొంతమంది, నువ్వు వైష్ణవుడవు, నువ్వు శంకర మఠానికి వచ్చి ఉపన్యాసాలు ఎందుకు చెప్తున్నావు? ఇది శంకరాచార్యుల వారి మఠం, నువ్వు చెప్పొద్దని.
ఆయన మనస్సు కుంది ఆయన ఉపన్యాసాలు చెప్పడం మానేశారు, కానీ ఈ ఉత్తరాల గురించి చెప్పలేదు. ఎందుకు లేనిపోని ఇబ్బందులు అని ఆయన కనీసం ఇది ప్రస్తావన చేయలేదు. చెప్పకుండా మానేస్తే తెలుసుకునే వాళ్ళు ఎవరో ఉంటారు కదండి, అంతేవాసులు దగ్గర వాళ్ళు ఉంటారు, వాళ్ళకి తెలిసిపోతుంది. వాళ్ళ ద్వారా తెలిసి అయ్యో చూసావా ఇంతటి మహానుభావుడి మీద కూడా బురద చల్లేవాళ్ళు లోకంలో ఉంటారు అని తెలుసుకుని, ఇది ఆనాడు పెద్ద దిక్కు కనుక పరమాచార్య స్వామి వారికి చెప్పారు. పరమాచార్య స్వామి వారి వెంటనే కంచి నుంచి పీఠకానుకలతో సహా ఒక మనిషిని పంపారు. మీరు వైదిక ధర్మ ప్రచారం చేస్తున్నారు, మీరు వైష్ణవుడైనంత మాత్రం చేత శంకర మఠంలోకి రాకూడదని ఎవరన్నారు? శంకరులు విష్ణు సహస్రానికి భాష్యం ఇచ్చారు. మీరు వచ్చి శంకర మఠంలో కూర్చొని ప్రసంగాలు చేయవలసినదిగా కంచి పీఠాధిపతిగా నేను ఆహ్వానిస్తున్నాను అని వారిని ఆహ్వానించి పీఠకానుకలు పంపారు. అప్పలాచార్య స్వామి వారు మళ్లీ వచ్చి కూర్చొని ప్రసంగాలు చేశారు. అవి పెద్ద మనస్సులంటే. అందుకని వారు ప్రాతస్మరణీయులయ్యారు. అందుకని తెల్లవారి లేస్తే నడిచే దేవుడిని నమస్కరిస్తాం, నడిచే దేవుడిని స్మరిస్తాం. అంతటి మహాపురుషుడు పరమాచార్య స్వామి అంటే. కనుక చూడండి, నేను ఈ విషయాన్ని మీతో ఎందుకు ప్రస్తావన చేయవలసి వచ్చింది అంటే, ఇది నీకు కేవలం పరీక్ష. ఈ పరీక్ష యందు నువ్వు నెగ్గావు కాబట్టి ఒక సన్మానములో పరమాచార్య స్వామి వారు పంపించినటువంటి కామాక్షి మూర్తికి ఎంత పరవశించిపోతామో, అలా శంకరుడు తన మెడలో ఉన్న మాల తీసి ఆ పిల్లవాడి మెడలో వేసేట. ఈ మాల ఆయన మెడలో వెయ్యగానే ఏమి జరిగింది అంటే, ఆయనకి కూడా మూడవ కన్ను వచ్చింది. ఆయనకి కూడా సద్యోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానమని శివుడికి ఎలా 5 ముఖాలుంటాయో 5 ముఖాలు వచ్చాయి. ఆయనకు కూడా 10 భుజములు వచ్చాయి. వచ్చి శివుడితో సమానంగా అలరారుతూ ఎదురుకుండా నిలబడ్డాడు. పార్వతీ పరమేశ్వరుల యొక్క అనురాగం అంటే ఎలా ఉంటుందో చూడండి. పొంగిపోతూ పార్వతీదేవి వంక చూశాట ఇలా తిరిగి. అమ్మవారు పుత్ర ప్రేమతో పరవశించిపోతూ ఆ నందీశ్వరుణ్ణి అక్కున చేర్చుకుందిట కొడుగ్గా. కడుపున పుట్టినవాడు అవ్వాలా అండి? విశాల హృదయం ఉన్నటువంటి వాడు అంత ప్రేమగా ప్రవర్తిస్తాడు. అక్కున చేర్చుకుని కౌగలించుకుంటే మీరు ఇలాంటివి వింటే మన ప్రవర్తన ఎందే ఒక మార్పు వస్తుందండి. ఒక చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి మాట్లాడేటప్పుడు నేను ఒక నందీశ్వరుడితో శంకరుడు మాట్లాడినట్టు నేను మాట్లాడలేనా? నేను అంత ప్రేమగా కౌగలించుకుని మాట్లాడలేనా? ఎందుకు లేనిపోని డాంబికంతో కూడిన ప్రవర్తన? వాడు చిన్నవాడు కాబట్టి నాకేదో చెయ్యాలి, నాకు కుర్చీ వెయ్యాలి కాదు. వాడిని చూడగానే నేనే వెళ్ళి గభాలను కౌగలించుకుని ఆయుష్మాన్ భవ, నాన్న బాగున్నావా, బాగా చదువుకుంటున్నావా అని మీరు అడుగుతారు. మీ సంస్కారాన్ని మార్చేస్తే శంకరుడిని అడుగు. శంకరుడు అంటే శంకరుడే, మహానుభావుడు. జగతపితరం వందే పార్వతీ పరమేశ్వరవు. కాబట్టి ఇప్పుడు సంతోషం ఆగలేదట ఆయనకి. శౌరా వెంటనే తన జడలను నహార నిర్మాలమగు వారి నంజలిన్ ఘటించి నందిపై చల్లి మించి జలములైదు నదులై ప్రవహించన కజముగా తన జటాజూటంలో ఉన్న నీళ్లు తీసి ఆ పిల్లాడి మీద ఇలా చల్లేట. ఇలా చల్లితే అవి నందీశ్వరుడి నుంచి జాలువారి 5 నదులుగా ప్రవహించేట. అవే త్రిస్రోత, జటోదక, స్వర్ణోదక, జంబూ నది, వృషధ్వని. 5 నదులు వెడుతున్న మధ్యలో ఈశ్వరుడు యొక్క శివలింగం ఉంది. నందీశ్వరుడు ప్రతిష్ఠ చేసింది. 5 నదులలో స్నానం చేసి శివలింగాన్ని ఎవరు అర్చిస్తారో వారికి మోక్షం ఇయ్యబడుతుంది అని శాస్త్రం. కాబట్టి ఈ 5 నదులు ప్రవహించాయి. ప్రవహించిన తరువాత పార్వతీదేవే కదండి, ఏమండి వాడికి నీళ్లు చల్లారు బాగుంది, వాడికి మీ మెళ్ళలో మాల వేశారు బాగుంది, మీ వంటి వాణ్ణి చేశారు బాగుంది, కానీ ఇంతా చేసిన తర్వాత మీరేమో అంతటి చేత పూజనీయులా, మరి వాడికేం అధికారం ఉంది, వాడిని ఏదో మంచి పనిలో పెట్టండి అంది. అంటే ఏం చేద్దామంటావు, అయితే మన ప్రమదగణాలన్నింటికీ నాయకుడిగా కూర్చోబెట్టి అభిషేకం చేసేయండి అంది. ఆయన్ని కూర్చోపెట్టి ప్రమదగణములన్నింటికీ నాయకుడిగా అభిషిక్తం చేశారట. చేసిన తర్వాత అమ్మవారు అందిట, ఓ మంచి భార్యని కూడా తీసుకొచ్చి ఇచ్చేస్తే ఇద్దరూ కలిసి చక్కగా ధర్మపథంలో నడుస్తారు. ఏం మీకు నేను లేను పక్కన, అలా వాడికి ఉండద్దు పిల్లాడికి, అందులో మంచి భార్యని తెండి. ఇది ఏ హృదయం మీరు ఆలోచించండి. తల్లిదండ్రుల హృదయం. పిల్లవాడు బాగా చదువుకోవాలన్నప్పుడు చదువుకొనిస్తాం. చదువుకుని వాడు ఉద్యోగంలోకి వచ్చేశాక వాడికి తగిన భార్యని వెతకాలోయ్, వాడికి తగిన భార్యని వెతకాలోయ్ అని బెంగబెట్టుకుంటాడు. ఆడపిల్లకి సంబంధం వెతకడం కన్నా యోగ్యుడైన కొడుకుకి సంబంధాలు తిరస్కరించడం చాలా కష్టం అవుతుంది కదండి. తిరస్కరించి కావలసిన సంబంధం వెతుక్కోవడం చాలా కష్టం అండి. ఎందుకని తండ్రి రాజీ పడలేడు. తండ్రి కొడుక్కి తగిన కన్యనే ఇవ్వాలని కోరుకుంటాడు. అందుకే
తండ్రి ఎంచి వివాహం చెయ్యాలి తప్ప తాను ఎంచుకుని వ్యాలంటైన్స్ డే చేసుకోవడం ఈ జాతి సంప్రదాయం కాదు కదా. అది తల్లిదండ్రులను అవమానించుటయే. వాళ్ళకి తెలియదా ఎవరినిచ్చి పెళ్లి చేయాలో? ఏమో, నిశ్చితార్థం అయిపోయిన తర్వాత కానుక పంపిస్తే పెద్ద దోషం లేదు కనుక తప్ప అంతకన్నా పరిధిని అతిక్రమించడాన్ని నేను సమర్థించలేను. కనుక ఏమైంది అంటే, ఇప్పుడు తగిన యోగ్యురాలైన కాంతని కూడా చూద్దామంది అమ్మవారు. పార్వతీ పరమేశ్వరులు నందీశ్వరుడికి భార్యని వెతికారండి. ఎంత చిత్రం అండి లోకంలో. వెతికి ఆయనకి తగినటువంటి భార్య మరుత్తుల యొక్క కుమార్తె సుయశ, ఆవిడ పేరు. యశ అంటే కీర్తి. సుయశ మంచి కీర్తి. దేనివల్ల వస్తుంది కీర్తి? నడువడి వలన. నడువడి తెలిసిన పిల్ల కాబట్టి ఇప్పుడు భర్తను ఎలా అనుగమిస్తుంది? నీడలా అనుగమిస్తుంది. తల్లిదండ్రులు ఇచ్చిన సంబంధాలు అలా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఏమైంది? మంచి కన్యని తెచ్చి సుయశ అనబడేటటువంటి మరుత్తుల కుమార్తెనిచ్చి నందికేశ్వరుడికి వివాహం చేశారు. పీటల మీద ఎవరు కూర్చోవాలి నందీశ్వరుడి తరపున? పార్వతీ పరమేశ్వరులు కూర్చున్నారు. ఏమి భాగ్యం పొందాడండి నందీశ్వరుడు. ఇప్పుడు మీరు నిజంగా ఓ శివాలయంలోకి శివుణ్ణి చూడ్డానికి వెళ్ళగలరా? నందీశ్వరుణ్ణి చూడగానే కాసేపు నిలబడి చెక్కున చెయ్యి చేర్చి అలా ఏమి భాగ్యం పొందినవాడివయ్యా అని మీరు కాసేపు నందీశ్వరుణ్ణి చూస్తారా? నందీశ్వరుణ్ణే చూడాలి కదండి. ఆయన పొందినంత భాగ్యం ఎవరు పొందారు? ఇన్ని భాగ్యాలకి ఎవరు కారణం? శిలాదుడి తపస్సు. ఆయనది తపస్సు అంతా. కాబట్టి ఇప్పుడు ఒక మాట అన్నాడు ఆయన, ఏమయ్యా నువ్వింత వైభవాన్ని అనుభవించావు, తనకని వైభవం ఏం అడగలేదే మీ తండ్రి? నిన్ను అడిగాడంతే. కానీ నీ వల్ల మరి మీ తండ్రి తరించద్దు. ఆయన తరించిపోవడానికి నీ తండ్రిని ఎటువంటి స్థితి ఇస్తున్నానో తెలుసా? నీదు తండ్రియు తాతయు నాదు గుణములందు ప్రాముఖ్యము చెందియుందురికను నేనెచట నుండు నీ వందు నిలువు నీవు ఎచట నివసించిన నేనందు నెగడియుందు. నీ తండ్రిని నీ తాతని కూడా సమున్నతమైన అధికారము కలిగినటువంటి ప్రమదగణముల యొక్క స్థితిలోకి తీసుకొస్తున్నాను. వాళ్ళు కూడా నన్ను సేవిస్తూ ఉంటారు. ఒక మంచి కోరిక కోరుకున్నవాడు, ఒక మంచి చెయ్యాలనుకున్నవాడు తన ప్రయత్నం లేకుండానే ఏ స్వార్థం లేకుండా ప్రవర్తించిన వాడికి కావలసిన కోరికే ఈశ్వరుడు చూస్తాడు. వాడి గురించి చూసుకోక్కర్లేదు, వాడి గురించి ఈశ్వరుడు చూస్తుంటాడు. యోగక్షేమం వహామ్యహం. కాబట్టి ఇప్పుడు శిలాదుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ప్రమదగణములలో ఒకడుగా చేరిపోయాడు. ఇప్పుడు ఈ ప్రమదగణములకు నాయకుడు ఎవరు? తన కొడుకు నందీశ్వరుడు. ఒక తండ్రికి ఇంతకన్నా గొప్ప పదవి ఏముంటుందండి? తండ్రి గారు అదే ఆఫీసులో 30 ఏళ్లు పనిచేసి ఏదో చిన్న ఆఫీసర్ అయ్యాడు. ఆయన కొడుకే, ఆయన కడుపున పుట్టినవాడే ఐఏఎస్ చదివి ఆ మొత్తం ఆర్గనైజేషన్ అంతటికి ఒక రాష్ట్రానికి అధికారిగా వచ్చాడు. ఇప్పుడు ఆ పిల్లవాడు ఇన్స్పెక్షన్కి వస్తున్నాడు. ఈయన కూడా చిన్న అధికారి. తండ్రి కొడుకు ఒక్కింట్లోనే ఉంటున్నారు. నాన్నగారండి రేపు నేను ఇన్స్పెక్షన్కి వస్తున్నాను, కానీ మీరు మాత్రం లేచి నిలబడ్డం అవి ఏం చేయకండి, మీరు నమస్కారం పెట్టడం అవి చేయకండి అని ముందే కొడుకు తండ్రికి చెప్పుకుంటాడు కదండి. అయినా ఇప్పుడు ఆ కొడుకు ఇన్స్పెక్షన్కి వస్తుంటే కారు వచ్చేసి కారు దిగిపోయి స్టేట్ లెవెల్ ఆఫీసర్ ఆయన, ఇక్కడ ఉన్న ఆఫీసర్ గారు కూడా లేచి నిలబడి ఎదురొస్తే గబగబా ఆయన మెట్లెక్కి ఆఫీసులోకి వచ్చి ఇన్స్పెక్షన్కి లోపలికి వెళ్ళి ఒక్కొక్కరిని పిలుస్తూ ఆఫీస్ చూడడానికి బయటికి వస్తుంటే ఇన్నాళ్ళు తనతో మాట్లాడిన వాళ్ళు ఆయన్ని తనని చూస్తుంటే ఆ కొడుకు ఆ తండ్రి భావాలు ఎలా ఉంటాయండి? ఎంత ఆనందాన్ని పొందుతాడు. అబ్బా నా జన్మ ధన్యం, నా కొడుకు ఇంత అధికారి. అందరి దగ్గరికి వెళ్ళి పరిచయం చేసుకుంటూ ఆ కొడుకు ఒక్కొక్కరు ఆయనకి షేక్ హ్యాండ్ ఇచ్చి నమస్కారం పెట్టి, సార్ నా పేరు ఇది, నేను ఇది చూస్తుంటాను సార్ అంటుంటే అలా తండ్రి దాకా వెళ్ళి ఈ పిల్లవాడే తండ్రికి నమస్కారం చేసి ఏమీ అడగకుండా పక్క నుంచి వెళ్ళిపోయాడు అనుకోండి. అబ్బా ఏమి కొడుకుని కన్నావయ్యా, ఆయన వెళ్ళిపోగానే వచ్చి కౌగులించేస్తారు ఈ తండ్రిని. నందీశ్వర శిలాదులు ఆ స్థితిని పొందారండి లోకంలో. ఆయన ప్రమదగణాల్లో ఒకడు, నందీశ్వరుడు ప్రమదగణాలకి అధిపతి. ఇద్దరు శంకర కింకరు. ఇది వాళ్ళ యొక్క గొప్పతనం. మీరు సృష్టిలో చూశారా ఇంత చిత్రం? ఇది నందికేశ్వరుడు యొక్క చరిత్ర. కనుక ఇప్పుడు ఇంకొక వరం ఇచ్చేవాడు నందీశ్వరుడితో, ఎప్పుడైనా ఎక్కడైనా నువ్వు వెళ్ళి ఉంటే నేను అక్కడికి వచ్చేసి ఉంటాను. కాబట్టి నందీశ్వరుడు ఉంటే ఎవరుంటారు? శివుడు ఉంటాడు. నేనెక్కడైనా ఉంటే నువ్వు ఉంటావు.
నేను శివుడిగా ఎక్కడైనా శివాలయం కట్టారో లింగ ప్రతిష్ఠ చేసి విడిచిపెడితే అది శివాలయం కాదు. నా ఎదురుగుండా నువ్వు ఉండాలి. కాబట్టి నువ్వు ఎచ్చట ఉంటావో అక్కడ నేను ఉంటాను, నువ్వు ఎక్కడుంటావో అక్కడికి నేను వచ్చేస్తాను. అంటే ఇప్పుడు నిజంగా ఎంత స్థితిని ఇది శిలాదుడు అడిగింది. గొప్ప భక్తి తత్పరుడు కావాలి నా కొడుకని అడిగాడు. ఆ పుట్టినవాడి భక్తికి ఈశ్వరుడు వశుడైపోయాడు. వశుడైపోయి ఈ వరం ఇచ్చాడు. అయితే చిత్రం ఏమన్నారంటే ఇందులో ఈ లీల ఎవడే నీయు లోలమతిని వినినా చదివినా లోకసుఖంబు చాలబడసి పరమందున నీలగ్రీవుని పదంబు నెక్కును మౌనుల్. ఎవరైనా ఈ నందికేశ్వర చరిత్రని చదివినా చేతులొగ్గి నమస్కరిస్తూ విన్నా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని నందికేశ్వరుడి యొక్క వైభవాన్ని మనసులో తరించుకుని మురిసిపోయినా వారికి ఇహమునందు సమస్త సుఖములనిచ్చి అంచమునందు ఇది విని పరవశించిపోయిన వారిని ఈశ్వరుడు తన ప్రమథగణములలో ఒకరిగా చేర్చుకుంటున్నాడు అని అభయం ఇచ్చారు. అయితే మీరు ఒక చిత్రం చూడండి. నందీశ్వరుడు వృషభంగా ఎందుకుంటాడు అన్న విషయాన్ని మీకు నేను విజ్ఞాపన చేశాను, ఆది వృషభము అని. అయితే శైవాగమం ఒక ఆంక్ష విధించింది. శివలింగ దర్శనం చేసేటప్పుడు శివాలయంలో మనం వెళ్ళాం కదా అని చెప్పి నందీశ్వరుడి పక్క నుంచి వెళ్ళడం కానీ నందికి శివుడికి మధ్యలోంచి వెళ్ళడం కానీ చేయరాదు. శివాలయంలో దర్శనం చేసేటప్పుడు ఎలా చెయ్యాలో శైవాగమం చెప్పింది. అలా తప్ప వేరొకలా దర్శనం మీరు చెయ్యరాదు. అలా చేస్తే ఏమవుతుందో తెలుసా అండి? వేరొక మాటలో చెప్పాలంటే శివుడి యొక్క కోపమునకు గురవుతారు. ఎందుకని అది శివుడి యొక్క వరం. ఎలా చెయ్యాలి? వృషస్య వృషణం స్పృష్ట్వా శృంగమధ్యే సదాశివం దృష్ట్వాక్షణం నరోయాతి కైలాసే శివ సన్నిధిం. తోక పక్కకి పడవేసి వృషణములు కనపడేటట్టుగా పడుకుని ఉంటుంది నందీశ్వరుడి యొక్క మూర్తి. ఎడమ చేతి బొటన వేల్ని ఎడమ చేతి చూపుడు వేల్ని నంది యొక్క శృంగములు కొమ్ముల మీద వేసి కుడి చేతితో ఆయన యొక్క వృషణములను పట్టుకుని 2 వేళ్ల మధ్యలోంచి శివలింగాన్ని చూస్తూ హరహర మహాదేవ శంభో శంకర అన్నారు. ఇలా ఎవరన్నాడో వాడు కైలాసమునందు శంకరుణ్ణి దర్శనము చేసినటువంటి పుణ్యం వాడి ఖాతాలో వేస్తారు. కాబట్టి నందీశ్వరుడి యొక్క శృంగముల మధ్య నుండి తప్ప శివలింగ దర్శనము చేయరాదు. చాలా మంది తెలియక ఏం చేస్తుంటారో తెలుసా అండి? శివాలయంలోకి నంది పక్క నుంచి లోపలికి వెళ్ళిపోయి ఆ శివలింగానికి నందికి మధ్యలో నిలబడతారు. అటువంటప్పుడు ఎవరైనా ఆగమం తెలుసున్నవాడు నందీశ్వరుడి యొక్క శృంగముల మధ్యలోంచి చూసే ప్రయత్నం చేస్తే అడ్డుగా నిలబడిన వాడి పృష్ఠభాగం కనబడితే వాడు ఖేదం పొందితే కొత్త పాపం కూడా వాడి ఖాతాలో పడుతుంది. అర్చకునకు తప్ప శివాలయములో శివలింగమునకు నందికి మధ్య తిరిగే అధికారము ఎవ్వరికీ లేదు. ఆయన నందీశ్వరుడు జీవుడికి సంకేతం, శివుడు బ్రహ్మమునకు సంకేతం. జీవబ్రహ్మల మధ్య భేదము చెప్పడం కానీ మధ్యలోకి వెళ్ళడం కానీ చేయరాదు. కాబట్టి ఎప్పుడూ అలా దర్శనం మాత్రం చెయ్యకూడదు. ఆ శృంగముల మధ్యలోంచి చూడాలి. ఒక్కసారి మాత్రం మినహాయింపు, ఎప్పుడు మినహాయింపు. ఆయనకి కవచం పెడతారు సాయంకాలం. కవచం అంటే అలంకారమైపోయినటువంటి మూర్తి. శివుడి యొక్క ఆ ఊర్ధ్వభాగం వక్షస్థలం, శిరస్సు, చంద్రరేఖ, త్రిశూలం అన్నీ కనబడుతుంటాయి. ఆ కవచం తొడుగుతారు. అలా తొడిగి ఉంటే మాత్రం నంది శృంగములలోంచి చూడక్కర్లేదు. మీరు తిన్నగా శివదర్శనం చేయవచ్చు. శివదర్శనం ఇంకా అలా పెట్టిలేదు అంటే మీరు నందీశ్వరుడి యొక్క శృంగముల మధ్య నుంచే చూడాలి. అలా చూడడమే అంత అవసరమైతే అరటిపండు ముక్కలు పట్టుకెళ్ళి శివుడి ఆ నందీశ్వరుడి మూతికి రాసేయడం, కార్తీక దీపాలు పేరు చెప్పి నందీశ్వరుడి తోక కింద పెట్టేయడం, ఇవి ఎంత పాపభూయిష్టమైన పనులో మీరు ఆలోచించండి ఒక్కసారి. మనం చేసేటటువంటి పనులు పుణ్యం పేరుతో హద్దులేని పాపాలు చేస్తుంటాం. అలా చెయ్యకూడదు. మీరు ఇంకొకటి, ఎప్పుడైనా శివాలయం లోపలికి వెళ్ళి పూజ చేసుకోవాలనుకుంటే మీరు శివాలయంలో ఏదైనా పూజకి ఇస్తున్నారనుకోండి, లోపలికి తిన్నగా వెళ్ళరాదు. శైవాగమం ఆంక్ష పెట్టింది. మీరు నందీశ్వరుడి శృంగములలోంచి శివలింగ దర్శనం చేసిన తరువాత ఆగి నందీశ్వరుడికి నమస్కరించి ఒక మాట చెప్పాలి. నందీశ్వర నమస్తుభ్యం
సాంబానందప్రదాయక మహాదేవస్య సేవార్థం అనుజ్ఞాం దాతుమర్హసి అని అడగాలి. అయ్యా ఎవరు నువ్వు? నందీశ్వరా నమస్తుభ్యం, ఓ నందీశ్వరుడా నీకు నమస్కారం. సాంబానందప్రదాయక స అంబ, అంబతో కూడినటువంటి శంకరుడి వలన మాయందు ప్రవర్తించవలసినటువంటి ఆనందమునకు కారణభూతుడైనటువంటి వాడివి. మహాదేవస్య సేవార్థం, నేను మహాదేవుని యొక్క సేవ చేసుకోవాలని లోపలికి వెళ్ళాలనుకుంటున్నాను. అలా నేను సేవ చేసుకోవడానికి అనుజ్ఞాం దాతుమర్హసి, నాకు నీవు అనుజ్ఞను ఇయ్యవలసినది అని చెప్పి మీరు లోపలికెళ్ళి పూజ చేసుకోవాలంటే గోత్రనామాలతో ఇవ్వాలి తప్ప మీరు నందీశ్వరుని యొక్క అనుమతి లేకుండా శివాలయంలో పూజ చేయరాదు. ఈ నందీశ్వరుడు మీరు చూడండి, 4 పాదములతో చక్కగా అలా పడుకుని ఉంటాడు. ఆవిడ సభలో ఉన్నారో లేరో కానీ చాలా సంతోషం శర్మ గారు. శివుడు గురించి చెప్పేటప్పటికీ సుబ్రహ్మణ్యుడు వస్తుంటాడు. మనం ఈ సభలో ఉన్నారో లేరో నాకు తెలియదు అసలు. లేకపోతే ఆవిడ ఒకసారి మైక్ దగ్గరికి పిలిచి పాడమన్నారు. రాజీ గారు ఉన్నారేంటి ఎక్కడైనా? లేపాక్షి బసవయ్య లీచిరావయ్య కైలాస శిఖరిలా కదలిరావయ్య అని ఆ బసవయ్య ధర్మమునకు మారు పేరు. ఆ లేపాక్షిలో ఉండేటటువంటి బసవయ్య అంత అందంగా ఉంటాడు. ఆయన 4 పాదములతో పడుకుని ఉంటాడు. ఆ 4 పాదములు ఏమిటో తెలుసా అండి? అది ధర్మము. ఆ ధర్మము మీదనే భగవంతుడైనటువంటి శివుడు అధిరోహించి ఉంటాడు. మీకు ధర్మమే సమస్తమును తీరుస్తుంది. ధర్మమే సమస్తమునకు ఆలవాలమవుతుంది. ఆ ధర్మమే నందీశ్వరుడి యొక్క 4 పాదములుగా ఉంటుంది. ఆ 4 పాదములు ఏమిటో తెలుసా అండి? మీకు కనపడేటటువంటి డెక్కలు అవే సత్యము, శౌచము, తపస్సు, దయ. మీరు ప్రతిరోజు నందీశ్వరుడి యొక్క వృషణాల్ని పట్టుకుని ఆయన శృంగముల మధ్యలోంచి చూడడం మీకు అలవాటైతే మీకు తెలియకుండా ఈ 4 గుణాల్లో కొన్ని గుణాలు మీ యందు ప్రసరిస్తాయి. కనుక ఏమవుతుంది అంటే ఈ 4 పాదముల చేత నందీశ్వరుడు ధర్మమే తానై ఉన్నాడు.